మీరు ఇష్టపడే వాళ్ళతో ఏ ప్రాబ్లమ్స్ లేకుండా హ్యాపీగా ఉండడానికి మీ వైపు నుంచి 100% ఎఫర్ట్స్ పెడుతున్నారు. అయినా సరే మిమ్మల్ని కూరలో కరివేపాకులా ఇగ్నోర్ చేస్తుంటే చాలా కష్టంగా ఉంటుంది కదా తట్టుకోవడానికి. మీ ఎమోషన్స్, ఫీలింగ్స్, టైం అన్ని బురదలో కలిసిపోతున్నాయి. ఈ వీడియో కంప్లీట్ గా చూసి ఈ రూల్స్ ఫాలో అయితే చాలు, మీ నుంచి దూరంగా ఉంటున్న వాళ్ళు కూడా మీతో కలిసి ఉండడానికి తహతహలాడిపోతారు. నెంబర్ 1, బికమ్ అన్అవైలబుల్. గైస్, ఏ మనిషి అయితే ఎప్పుడు అవైలబుల్ ఉంటాడో వాళ్ళ లైఫ్ 0% వాల్యూ ఉన్నట్టే అవతల వాళ్ళ లైఫ్ లో. అలాగే ఏ వస్తువు అయితే అందరికి చాలా ఈజీగా దొరుకుతుందో ఆ వస్తువుకి ఎక్కువగా వాల్యూ ఉండదు. అలాగే ఏదైతే తక్కువగా దొరుకుతుందో వాటికి డిమాండ్ ఎక్కువ ఉంటుంది. ఎప్పుడైతే అందరితో కలిసి ఉండకుండా అన్అవైలబుల్ గా ఉంటామో అప్పుడే మన విలువేంటో అవతల వాళ్ళకి తెలుస్తుంది. ఈజీగా చెప్పాలంటే, ఇలా ఎవరైనా మెసేజ్ చేస్తే వెంటనే సెకండ్స్ లో నుంచి రిప్లై వచ్చేస్తే నువ్వు చాలా ఖాళీగా ఉంటూ వాళ్ళ మెసేజ్ కోసమే ఎదురు చూస్తున్నట్టు ఫీల్ అవుతారు. అలా అయితే ఇక్కడ మీ ఇంపార్టెన్స్ ఏముంది వాళ్ళ లైఫ్ లో? కొంచెం ఇగ్నోర్ కొట్టండి. మనకున్న టైంలో కూడా బిజీగా ఉన్నా కూడా వాళ్ళ మెసేజ్ కి రిప్లై ఫాస్ట్ గా ఇస్తుంటే వాళ్ళు మాత్రం ఎప్పుడో ఖాళీ చూసుకొని రిప్లై ఇస్తారు. ఇలా ఉంటే మన వాల్యూ వాళ్ళ ముందు 0% ఉన్నట్టే కదా. సో ఇప్పటి నుంచి కొంచెం బిజీగా ఉన్నట్టు బిహేవ్ చేయండి. అలాగే కాల్ మాట్లాడుతున్నప్పుడు ఇంకేంటి నువ్వే చెప్పాలి అనంటూ సోది ముచ్చట్లలో మునిగిపోకుండా కాల్ మధ్యలో ఏదో బిజీ వర్క్ ఉన్నట్టు చెప్పి లైట్ గా కాల్ కట్ చేసేయండి. ఇలా చేస్తే మీ వాల్యూ పెరుగుతుంది వాళ్ళ ముందు. మీకోసం, మీతో మాట్లాడడం కోసం వాళ్ళు కూడా వెయిట్ చేస్తారు. ఇంకా మీకోసమే ప్రతి క్షణం ఆలోచిస్తూ ఉంటారు, ఆలోచించడం మొదలు పెట్టేస్తారు. సెకండ్ 1, స్టే మిస్టీరియస్. గైస్, ఎవరితో కూడా మన లైఫ్ కోసం గానీ మన సీక్రెట్స్ కోసం గానీ ఎప్పుడు ఎలా ఉంటామో ఎలా బిహేవ్ చేస్తామో అనేది రివీల్ చేయకూడదు. ఎందుకంటే అందరికీ ఫుల్ గా మన కోసం తెలిసిపోతే చులకనైపోతాం. ఎవరినైనా మన కోసమే 24 గంటలు ఆలోచిస్తూ మన కోసమే బ్రతికేలా ఉంచుకోవాలంటే మాత్రం మన నెక్స్ట్ అడుగేంటో, మన నెక్స్ట్ రియాక్షన్ ఎలా ఉంటుందో వాళ్ళకి తెలియకూడదు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఎవరితోనైనా మన క్లోజ్ పీపుల్ తో ఫేస్ టు ఫేస్ మాట్లాడుతున్నప్పుడు ఇద్దరి మధ్యలో ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్స్ గానీ ఏదైనా గొడవలు లాంటివి గానీ అవే టాపిక్స్ వస్తే మటుకు నువ్వేం మాట్లాడకుండా గొడవ పడకుండా కామ్ గా ఉండు. వాళ్ళే నీ కోసం ఆలోచిస్తారు. ఆర్గ్యుమెంట్స్ అయిపోయి ఇంటికి వెళ్ళాక మన కోసమే ఆలోచిస్తూ మనం ఏం చేస్తామో ఎలా రియాక్ట్ అవుతామో తెలియక మన మీద పిచ్చి ప్రేమతో ఆలోచిస్తూ ఉంటారు. ఇలా గాని జరిగితే ఇక్కడ ఆ ఆట క్రియేట్ చేసేది నువ్వే కాబట్టి గెలుపు కూడా నీకాసే ఉన్నట్టు. ప్రతిసారి అరుచుకొని గొడవలు పడుకొని తిట్టుకుంటూ కొట్టుకుంటూ కాదు, అప్పుడప్పుడు ఇలా బ్రెయిన్ గేమ్స్ కూడా ఆడాలి. బ్రెయిన్ యూజ్ చేసి మన మౌనంతో కూడా వాళ్ళని కన్ఫ్యూజ్ చేసి మన వైపు తిప్పుకోవచ్చు. థర్డ్ 1, డోంట్ స్టార్ట్ కాన్వర్సేషన్స్ ఫస్ట్. ఎలాంటి సిచ్యువేషన్స్ లో ఉన్నా కూడా మీరే మాట్లాడడం మొదలు పెడితే, అంటే కాన్వర్సేషన్ స్టార్ట్ చేస్తే ఎవ్వరూ మిమ్మల్ని ఎక్కువ పట్టించుకోరు. ఆడే సొనుగుతూ ఉంటాడు, మనం మాట్లాడకపోయినా ఆడే మనతో మాట్లాడతాడు పిచ్చోడ్లా అని తక్కువగా చూస్తారు. ఇలా చేస్తే మన వాల్యూ 0% ఉంటది వాళ్ళ ముందు. వెయిట్ చేయండి. ముందు మాట వాళ్ళ నుంచి వచ్చేలా వాళ్ళ దగ్గర నుంచే రావాలి అని వెయిట్ చేయండి. మీరే సొనుగుతూ మీరే టాపిక్ ని లాక్కుంటూ పీక్కుంటూ ఏ మాత్రం ఉపయోగం ఉండదు, చీప్ అయిపోవడం తప్ప. ఎవరికి నీతో అవసరం ఉందో వాళ్ళే నీకు కాల్ ఆర్ మెసేజ్ చేస్తారు. అప్పుడు నీకు ఎలా రియాక్ట్ అవ్వాలనిపిస్తే అలా అవ్వు. అంతేగాని ప్రతిదానికి అందరి అవసరాలకి నువ్వే సంకలు గుద్దుకుంటూ ఎగేసుకొని ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళిపోతే ఉపయోగం ఉండదు. ఫోర్త్ 1, స్టాప్ బీయింగ్ ఎమోషనల్లీ అటాచ్డ్. ఫ్రెండ్షిప్ లోనైనా లవ్ లో అయినా ఎలాంటి రిలేషన్ లో అయినా ఎమోషనల్ గా అటాచ్ అయి ఉండడం అవసరమే, కాదనట్లేదు. బట్ అతిగా అటాచ్ అయి ఉంటే మనల్ని మెంటల్ గా వీక్ పర్సన్ గా అయిపోయే ఛాన్సెస్ కూడా ఉంటుంది. అతిగా ఎమోషనల్ అటాచ్మెంట్స్ పెంచుకుంటే రోజు మనతో మంచిగా ఉండేవాడు కూడా మనకి విలువ ఇవ్వకుండా మర్యాద లేకుండా బిహేవ్ చేసే అవకాశం కూడా ఉంటుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఏదైనా రిలేషన్ లో ఉండేటప్పుడు రోజు కలిసి ఉంటూ తిరుగుతూ టైం స్పెండ్ చేస్తాం. ఫస్ట్ రోజు హాయ్ హలో అనుకుంటాం, తర్వాత హాయ్ రా చెప్పరా అనుకుంటాం, ఆ తర్వాత ఎందుకు బే ఈ టైంలో కాల్ చేసి దొబ్బుతున్నాం అనుకుంటాం. కామనే కదా ఇదంతా. ఇలాంటివి ఫ్రెండ్షిప్ లోనైనా లవ్ లో అయినా బానే ఉంటుంది చూడడానికి సరదాగా. బట్ ఇదే ఒక కొత్త అల్లుడు వాళ్ళ అత్తారింటికి రెగ్యులర్ గా రోజు వెళ్తూ ఉంటే ఆ ఇంట్లో వాళ్ళతో ఎక్కువ కలిసి ఉంటే మర్యాద తగ్గిపోయి చనువు పెరిగిపోద్ది. ఇంకా అప్పుడు ఆ పర్సన్ కి పెద్దగా విలువ ఉండదు. సో గైస్, ఎమోషనల్ గా అటాచ్ అయిపోయి చీప్ అయిపోయి మీకున్న వాల్యూ కోల్పోయి ఎప్పుడూ బాధపడొద్దు. ఈ 4 రూల్స్ ఫాలో చేస్తే మిమ్మల్ని ఆపే దమ్ము ఎవరికీ ఉండదు. వీడియో నచ్చితే వెంటనే లైక్ చేసి వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. మీ నుంచి వచ్చే కమెంట్స్ నాకు ఎంతో హెల్ప్ అవుతుంది ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీ ముందుకి తేయడానికి. ఇంకా మన ఛానల్ ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.